నమస్తే అండి, నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము దొండపాదులు వేయడం కోసము మేము ఆల్రెడీ రాజమండ్రి నుంచి దొండపాదులు తీసుకొచ్చాను అని నేను వీడియో చేశాను కదా. ఆ దొండపాదులు పెట్టడం కోసం ఒక కాలువలా తీసాము. మేము ఫెన్సింగ్ పక్కన కాలువలా తీసాము. ఎందుకంటే అది నీరు పోస్తే ఈజీగా ఆ చివరికి నీరు పెడితే ఈ చివరికి నీరు వచ్చేసేటట్టుగా ఉంటుంది అనేసి అని, ప్రత్యేకించి మొక్కకి పెట్టక్కర్లేదని. ఎందుకంటే మా తోటలోని డ్రిప్ ఇంతకుముందు పెట్టాము, అది చాలా పైపులన్నీ కట్ చేసుకొని వెళ్ళిపోయారు ఎవరో కానీ ఊళ్ళోని. మరి ఇప్పుడు పైప్ కనెక్షన్ లేదనమాట. మామూలుగా పైప్ ఉంది కానీ డ్రిప్ పైప్ కనెక్షన్ లేదు. అందుకని నీరు పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకని చివరి నుంచి పెడితే ఈ చివరి నుంచి వచ్చేస్తుంది అనేసి కాలువలా చేసేసి ఇతను గత్తము మొత్తము పెంట అది తెప్పించాము. ఆ పెంటనంతా మెత్తగా చేస్తున్నాడు. కొంచెం గట్టిబారిపోయింది పెంట. ఆ పెంటనంతా మెత్తగా చేసి తీసుకుని వచ్చి గోతులో వేయడానికని చేస్తున్నాడు. కాలువలోని మేము మధ్యలోని తవ్వించామన్నమాట. మధ్యలో మొక్క పెట్టేసి కాలువలా పారించేస్తున్నాము నీరు. అలా ఈజీగా ఉంటుంది అనేసి అని అలా చేస్తున్నాను. ఎందుకంటే 2 months తర్వాత కానీ మాకు డ్రిప్ ఇవ్వను అన్నాడు. పెట్టి 7 years అవుతుంది. 2 months కానీ మళ్ళీ 7 yearsకి మనకి సబ్సిడీ తోటి డ్రిప్ వస్తుంది. చూసారు కదా, ఇలా సెంటర్లోని కాలువకి సెంటర్లోని గొయ్యి చేస్తున్నాడు. ఆ గొయ్యిలోని పెంట వేసి, ఆవుల పెంట మనము ఆర్గానిక్గా 100% ఆర్గానిక్గా చేస్తున్నాం కదా. ఇది 5 feet తీసుకున్నామండి మేము. మొక్కకి మధ్యలోని గ్యాప్ 5 feet తీసుకున్నాం. ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మనమంతా ఓన్లీ పెంట, జీవామృతము వీటినే యూస్ చేస్తున్నాము. ఇంతకన్నా వేరే అసలు పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఏమీ వేయటం లేదు. మన ఆవు పెంటనే వేస్తున్నాము. మొత్తం గుంట అంతా మొత్తం పెంటతో నింపి తర్వాత మట్టి వేసి కలిగి దున్నుతున్నాము. కలిగి దున్ని మొక్క వేస్తున్నాము. ఇలా నేను 5 అడుగులకి ఒక మొక్క వేసేటట్టుగాను. ఇది పాత ఫెన్సింగ్ అండి. ఇది బాకుడు వైర్ తోటి ఉన్నది. ఈ ఫెన్సింగ్కి ఎక్కించేద్దాము అనేసి వేరే పందిరి వేయటం లేదు, ఫెన్సింగ్కి ఎక్కించేద్దామని ఫెన్సింగ్కి దగ్గరలోని కాలువ తీసి కాలువలోని మొక్కలు పెడుతున్నాం అనమాట. ఈరోజు అయితే మాకు మొత్తం గోతులు తీసి చేయడానికే సరిపోతుంది టైము. ఈరోజు మొత్తం అంతా గోతులు తీసి పెంట వేసి కలిగి దున్నుతాము. కలిగి పెట్టి దాన్ని తర్వాత రేపు వేద్దాము అనేసి అని అనుకుంటున్నా. మొత్తం దొండ అంతా నేను ముందు ఫెన్సింగ్ తర్వాత వెనకాతల ఫెన్సింగ్ ఈ 2 ఫెన్సింగులతో మీదే ఎక్కించేద్దామని మొత్తం ఫెన్సింగ్ పక్కనే గొయ్యి తీపించానండి. ఇది ఇక్కడ అయితే మాత్రం ఒక 35 మొక్క వరకు పట్టింది. 35-40 వరకును. నేనైతే 100 మొక్కలు తెప్పించాను. రాజమండ్రి నుంచి తెప్పించాను. చాలా బాగా ఇచ్చారు అతను. పెన్సిల్ దొండ అన్ని బొడ్డులు చాలా లావుగానే ఉన్నాయి. సన్నంగా మరి అలా అయితే ఏమీ లేవు. మొక్క అయితే కొంచెం మన అరమూర వరకు పాకి ఉంది. బాగానే వచ్చాయి మొక్కలు. నేను యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేశానండి. నేను ఎలా వస్తాయా ఏంటా అని అనుకున్నాను కానీ అతను బస్సులో వేసేసారు. బస్సులో వేసినా కూడాను నీట్గానే మంచిగానే వచ్చాయి. మనము నర్సరీలో మొక్కలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యన నేను నర్సరీలో మొక్కలు తీసుకుంటే ఆ మొక్కలు నిండా అక్కడ చూసుకోలేదు. తోటకి తీసుకొచ్చి మొక్క వేద్దాము అని చూసేటప్పటికి మొక్కలు ప్యాకెట్ల నిండా నత్తలు ఉన్నాయండి. నత్త ఒకసారి మన పొలంలో ఎంటర్ అయింది అంటే మనము అసలు ఏమీ చేయలేము. అందులో ఆర్గానిక్గా చేస్తాం కాబట్టి పురుగు మందులు అవి మనం కొట్టాం కాబట్టి దాన్ని ఏం చేయాలో కూడా మనకి అర్థం కాదు. నాకైతే తెలియదు దానికి సొల్యూషన్ ఏంటో. నత్తలు ఎక్కువైతే దాన్ని ఏం చేయాలి అన్నది అసలు తెలియదు.